శర్వానంద్ అసలు ఏం సినిమా తీసినవయ్యా బాబు, అసలు బుర్ర పాడైపోయింది. ఇలాంటి సినిమా మళ్ళీ ఎవరైనా తీస్తారా, ఎవరికైనా అసలు సాధ్యం అవుతుందా అని రేంజ్లో తీశారని చెప్పేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట చెప్తున్నారు. నిజంగా బైకర్ లాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రాలేవు. ఎందుకంటే వచ్చినప్పుడే ఆ ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే దానికి ఖచ్చితంగా శర్వానంద్ గారు మాత్రం 100కి 500% ఆయన సద్వినియోగం చేసుకున్నారు. ఆయన యొక్క లుకింగ్ కావచ్చు, బాడీ పర్సనాలిటీ కావచ్చు, ఓన్లీ ఈ సినిమా కోసం 24 కేజీలైనా వర్కౌట్ చేసి తగ్గడం జరిగింది. అండ్ ఈ యొక్క బైక్ రైడింగ్ చేయడానికి ప్రత్యేకంగా ఆయన ట్రైనింగ్ కూడా తీసుకున్నారనమాట. సో నార్మల్గా వేరే వాళ్ళు ఎవరున్నా కూడా నేను చేయలేను, డూప్ని పెట్టి దాన్ని ఏదో రకంగా కవర్ చేసేయని అని చెప్పేసి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఖచ్చితంగా. కాకపోతే శర్వానంద్ గారు ఆ విధంగా కాకుండా లేదు, ఖచ్చితంగా నేనే చేస్తాను అని చెప్పేసి ట్రైనింగ్ తీసుకొని ఆయన చేయడం జరిగిందనమాట. సో నిజంగా సినిమా చూసినంతసేపు కూడా అసలు ఎక్కడ కూడా మనం కళ్ళు తిప్పుకోలేమన్నమాట. అసలు నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి మనకు ఒక ఆతృత కూడా అనిపిస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా ఈ సినిమాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరంటే రాజశేఖర్ గారు అనమాట. సో ఆయన సినిమాల్లోకి రాక చాలా కాలం గడిచిపోయింది అనమాట. చాలా రోజుల తర్వాత వచ్చినప్పటికీ కూడా ఒక మంచి క్యారెక్టర్తోని కంబ్యాక్ ఇచ్చారు. సో ఇక మీదట ఆయన ఆపే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఖచ్చితంగా మంచి మంచి సినిమాలు, మంచి మంచి క్యారెక్టర్లు వస్తాయని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమైపోతుంది బైకర్ సినిమాలు చూస్తే. ఒక తండ్రి కొడుకు మధ్యలో ఆ ప్యూర్ బంధం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ ఏ విధంగా వర్కౌట్ అవుతుందంటే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కొంచెం సెంటిమెంట్గా కూడా కన్నీళ్ళు కూడా పెట్టుకుంటారని చెప్పేసి. అండ్ ఈ సినిమా చూడడానికి మ్యాక్సిమం బైకర్స్ చాలామంది వెళ్ళారు. సో వాళ్ళు ఏంటంటే సినిమా చూస్తున్నంతసేపు కూడా అక్కడ శర్వానంద్ ఉన్నాడు, ఆ స్టోరీ ఆయనది, ఇదొక సినిమా అని చెప్పేసి మేము మర్చిపోయాము, కంప్లీట్గా మా లైఫ్ స్టోరీ అరే మేమే అక్కడ ఉన్నామనే విధంగా ఊహించుకున్నామని చెప్పేసి చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్క బైకర్ లైఫ్ కూడా ఏ విధంగా ఉంటుంది అనే దానికి సినిమా అనేది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. కొంతమంది ఎమోషనల్గా కూడా అవ్వడం జరిగింది. ఎందుకంటే మనము అందరూ కూడా ఒప్పుకోరు, బైక్ రైడింగ్ చేస్తాను నేను, రేసింగ్లో పాల్గొంటానని చెప్తే ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా కొందరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, చాలామంది అయితే ఒప్పుకోరు అనమాట. సో ఆ విధంగా ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఖచ్చితంగా నేను ఇదే చేస్తానని చెప్పేసి బయటకు వచ్చి బైక్ రైడింగ్ చేయడం, రేసింగ్ చేయడం, నిజంగా అలాంటి వాళ్ళకైతే చాలా ఎమోషనల్గా ఇంకా కనెక్ట్ అవుతుందన్నమాట ఈ సినిమా అనేది. అండ్ సినిమా నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది, ప్రతి ఒక్కరు కూడా చూడాలి. అండ్ ఇలాంటి సినిమాల్ని ఆదరించాలన్నమాట. ఇప్పటివరకు హాలీవుడ్ రేంజ్లో ఇలాంటి సినిమాలు తీస్తారు, వాళ్ళే తీయగలరు, మన వాళ్ళు తీయలేరు అనే విధంగా చాలామంది మాట్లాడుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత లేదు, మనం వాళ్ళకన్నా ఇంకా అద్భుతంగా తీయగలమని ఒక నమ్మకం కూడా మనలో కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఖచ్చితంగా బైకర్ సినిమా అనేది చాలా చాలా బాగుంది. సో చూసిన వాళ్ళు ఎలా ఉందని కామెంట్ చేయండి, చూడని వాళ్ళు కూడా ఖచ్చితంగా సినిమాని మాత్రం చూడండి.